వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల ఐఆర్ మరియు పిఆర్సి గురించి ఆర్థిక విధ్వంసం అంటే ఇదే కదా అని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐఆర్ ఏమైంది, పిఆర్సి ఏది, కొత్తవి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టేశారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పిఆర్సి అన్నారు. పిఆర్సి చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు. 1వ తేదీన జీతాలంటూ వచ్చిన 9 నెలల్లో ఒక్కసారి 1వ తేదీన జీతాలు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఏపీ ఉద్యోగులకు సంబంధించి 3 డిఏలు, ట్రావెలింగ్ అలవెన్సు, సరెండర్ లీవ్స్, మెడికల్ రియంబర్స్మెంటు అన్నీ పెండింగ్. ఏపీజెల్ఐ, జీపీఎఫ్లను చంద్రబాబు నాయుడు వాడేసుకున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదే కదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల గురించి ఈ విధంగా మాట్లాడటం జరిగింది. కొత్తవి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టేశారు. 9 నెలల్లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్నవే ఓడగొట్టారు. ఎన్నికల ముందు వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలను తీసేశారు. బ్యావరేజ్ కార్పొరేషన్లో 18,000 మందిని తొలగించారు. ఫైబర్నెట్, ఏపీఎండిసి, ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. తద్వారా ఆయా విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను పూర్తిగా కుదిస్తున్నారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆరోపించడం జరిగింది.